పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే అన్నాడు. రక్షించబడిన తర్వాత జాగ్రత్తగా గమనించండి, నువ్వు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి కర్మేల సంఘంలో సమకూర్చబడ్డావంటే రక్షించబడ్డావు అని అర్థం. ఎందుకు ఈ రక్షణ ఏం చేయాలి? కొనసాగించాలి. అంటే రక్షించబడుచున్నామనే జాబితాలో ఉండాలి. కాబట్టి ఇవాళ సంఘంలో ఉన్నాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేను అంటున్నాడు. చాలా మంది రక్షణ అయిపోయింది బ్రదర్, నేను పరలోకం వెళ్ళిపోతానంటున్నాడు. బైబిల్ అట్లా చెప్పట్లా. తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారి జాబితా అన్నాడు. ఏమన్నాడు? రెండోసారి ఎవరి కోసం వస్తున్నాడు చెప్పండి. రక్షించబడిన అందరికీ కాదు, తన కొరకు ఈ జాబితా, ప్రభునందు నిలిచుండే జాబితా, జయించే వారి కోసం వస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం మూలాంశం ఏంటి. ఈ మూలాంశాన్ని ధ్యానించే ముందు నీకున్న స్థానం కూడా తెలియాలి, నీకు ఇచ్చే స్థానం కూడా తెలియాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం 27-28 వచ్చిన ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ జనసమూహంలో ఒక స్త్రీ ఆయన చూచి, నీవు మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్తనములను ధన్యములైన కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొని వారు మరి కూర్చున్న స్థానం. జనసమూహంలో ఒక స్త్రీ ఆయన బోధ చేస్తున్నప్పుడు లేచి ఒక మాట ఉంది, నువ్వు కుడిచిన స్థలములు మరి గురించి మాట్లాడుతుంది, నువ్వు కనిన గర్భము ధన్యములైనని చెప్పగానే ప్రభువు మాట అన్నాడు, అవును గాని అన్నాడు. నిజమే, కానీ వాక్యం విని దాన్ని ఏం చేయాలి? మరీ కన్నా ధన్యుడు. నువ్వు కూర్చున్న స్థానం అది. వాక్యం విని దాన్ని ఏం చేయాలి అంటే వాక్యానుసారమైన జీవితం, ప్రభు రక్తం చేత కడగబడిన జీవితం ఉండాలి. మరీ కన్నా ధన్యుడు. యేసు ప్రభు ఆ దినాన్ని తూర్పు జ్ఞానంలో వచ్చినప్పుడు వాళ్ళు సాగిపడ్డారు. ఎవరికి? యేసు ప్రభుకి. పక్కన ఎవరని చెప్పాడు? మరి కూడా ఉంది. శత్రువు ఏం చేశాడంటే మరీని కూడా ఆరాధించ మొదలెట్టాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి విషయం. ఇప్పుడు కూర్చున్న స్థానం అదే. హెబ్రోన్ ఏం చేస్తుంది? వాక్యం ఎండమే కాదు, దాన్ని ఏం చేయాలి? గాయకున్నాను. అందుకే సంఘంలో సమకూర్చబడితే వాడు ఆరాధించకపోతే వింతగా ఉంటుంది. ఏముంటుంది? మనకున్న ప్రాబ్లం చూడు, స్టార్టింగ్ మనం ఆరాధించడం చాలా కష్టం. ఒక్కసారి స్టార్ట్ చేసేటంటే ఆపడం కూడా కష్టమే. ఈ రెండు ఉంటాయి, ఈ రెండు కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో మనం ఆరాధించకపోతే, వాక్యాన్ని కనుక తీయకపోతే, మా చుట్టాలందరి దగ్గరికి వెళ్ళి వాక్యం తీయమంటే ఏది ఎక్కడ కూడా మనకు తెలియదు. ఆ సహవాసంతో గొప్పగా ఉంటుంది అది. చాలా మంది ఏంటో కూడా తెలియదు. పెట్టుకోండి, నువ్వు కూర్చుని స్థానం వాక్యం విని, ఇదే భక్తిగా తీసుకొచ్చిన సత్యం, దాన్ని గాయకున్నాను. నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక ఆమె చాలా బాగా ఆరాధించింది, అబ్బాయి లక్ష్మమ్మ. ఆ సేవకుడు ఏం చేశాడంటే, ఇంత గొప్పగా ఈవిడ ఆరాధిస్తుందంటే సాయంత్రం రాత్రి 9 గంటలకు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆమె 6 రోజులు పనిచేస్తుంది, 600 వస్తుంది. ఆయన దర్శనం 60 రూపాయలు ఖచ్చితంగా దర్శనం బాగుండేది ఆమెనంట, అంత నమ్మకంగా ఉంటుంది. సరే 9 గంటలకు మా ఇంటికి వెళ్తే గుడిసే ఏంటిది, ఆ లోపలికి వెళ్తే తన భర్త ఏం చేస్తున్నాడు? ఆమె కొడుతున్నాడు, తాగి కొడుతున్నాడు. ఈమె ఏం చేస్తుందంటే అన్నం పెట్టుకుని తినిపిస్తుంది. సరే ఒక అరగంట అయిన తర్వాత ఆయన ఎత్తుని కొడుకున్న తర్వాత నేను అడిగా, ఏమ్మా లక్ష్మమ్మ, ఎంతగా కొడుతున్నాడు కదా, నీకేం కోపం రావట్లేదు? ఆమె ఏముందంటే ఆమె చదువు రాదు, ఏం కాదు, ఎప్పుడో సంఘంలో ఉంది. ఒక మాట చెప్పింది, ఇవన్నీ నాకు తెలియదు సార్, ఏసై నా లోపల ఉన్నాడు. ఏమన్నాడు? ఏసై నేను ఏం చేయకూడదు చెప్పండి, దుఃఖ పెట్టకూడదు అన్నది. నా భర్తను కూడా నాకు అనుమతించాడు. మా వాళ్ళు ఎవరికీ రక్షణ లేదు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. లోపల ఉన్న ప్రభు నేను ఏం చేయను? దుఃఖ పెట్టాను. ఖచ్చితంగా పనిలోకి వెళ్ళిపోతుంది. ఇంజనీరింగ్ చదువుకున్న నేను అప్పుడు ఏడ్చాను, ప్రభా ఈ ప్రత్యేకత నాకు లేదని. ఎలాగ వింటివో ఎలాగ ఉపదేశము పొందితువో అన్నాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. ఎలా చదువుతాను రాయలా. ఎందుకని? నాకు చదువు రాదంటారు మళ్ళీ. ఏమిటమ్మా, చాలా మంది ప్రభా నాకు చదువు రాదు, నాకు వాక్యం తెలియదు, అన్నీ చూస్తాం మళ్ళీ. మరి ఆమెకేముంది? ప్రభు ఇక్కడ ఉన్నాడని గుర్తించి సంఘం చేత పోషింపబడుతున్నామని స్పష్టంగా జీవిస్తున్నాను.
నువ్వైతే 100 సాకులు చెప్తావు. మళ్ళీ ప్రతి పరిస్థితి కూడా మందిని మానేస్తాం. చుట్టం వస్తే కూడా మందిని మారుతాం. తెలుసా కదా? ఫస్ట్ మన పనులే, తర్వాత ఎవరి పనులు చెప్పండి. అసలు మన భక్తులు భూమి మీద ఎక్కడ దొరకదు. కాకపోతే ప్రభు మనల్ని ఏం చేసి చెప్పాడు? ప్రేమించాడండి. ఇది నీకున్న స్థానం. వాక్యం విని, ఇది హెబ్రోన్. దాన్ని ఏం చేయాలండి? ఈ స్థానం సంభవిస్తుంది. రండి నిర్గమకాండం. నిర్గమకాండం 4వ అధ్యాయం 24, 25, 26 చదువు. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతని ఎదుర్కొని అతని చంప చూడగా సిప్పోర వాడిగల రాయి తీసుకుని తన కుమారుడికి సున్నతి చేసి అది తన పాదం పాడవేసి, నిజముగా నీవు నా రక్త సంబంధమైన పెనిమిటి వైద్యుని. అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నువ్వు నాకు రక్త సంబంధమైన పెనిమిటి. ఈ మూలార్థం చెప్పండి. నామకర్తలు బాగా చెప్తారు. నీ ఇంట్లో చీకటి ఉందా? నా ఇంట్లో చీకటి ఉంది. ఏదమ్మా ఇదే నీకు నా దేవుడు నాకు అన్నం పెట్టాడు, నీకు కూడా పెడతాడు చెప్పండి. ఇది బాగా అలవాటు మనకి. ఏంటి అర్థం? మిథ్యాలో ఉండగా ఎందుకో సిప్పోరా సున్నతి చేయడానికి ఇష్టపడ్డా. అవునా? ఇప్పుడు యెహోవా ఎవరిని చంపడానికి వచ్చింది? మోషే అని. ఎవరినమ్మా? ఎవరిని చంపడానికి వచ్చింది? మోషేని చంపడానికి వచ్చింది. సిప్పోరాకి అర్థమైంది. సిప్పోరాకి అర్థమైంది. ఏం చేసింది ఆమె? తొందరపడి రాయి తీసుకుని కుమారుడికి ఏం చేసింది చెప్పండి? సున్నతి చేసింది. సున్నతి అంటే శరీరానికి మనం ఏం చేయడం? చనిపోవడం. అవునా? సున్నతి ఎప్పుడైతే చేసిందో మోషేని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఒక మాట ఉంది, నిజముగా నువ్వు నా రక్త సంబంధమైన పెనిమిటి అంది. అంటే అర్థం ఏంటి? మోషే క్రీస్తుకు గుర్తు. అక్కడ దేని గుర్తు? సిప్పోరా దేని గుర్తు? సంఘానికి గుర్తు. మోషేకి సిప్పోరాకు సంబంధం ఏంటి? భార్యాభర్తల సంబంధం. ఇప్పుడు సంఘం ఏంటి? వధువు. ఏంటిది? వరుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు. ఇప్పుడు మనకి కరిమేలు సంఘానికి కూడా సంబంధం ఏంటి? రక్త సంబంధం కన్నా ఎక్కువైన బంధం. క్రీస్తు శరీరం అంగంగా సమకూర్చబడ్డావు. నువ్వు అనాథవి కావు. ఈ కూర్చున్న స్థానం అదే. నిజముగా నువ్వు నా రక్త సంబంధమైన పెనిమిటి అన్నామే. ఇవాళ కరిమేలు సంఘానికి క్రీస్తు శరీరానికి నీకు ఉన్న సంబంధం అంత బలమైనది. పెట్టుకోండి. కూర్చున్న స్థానం అదే. ఎందుకు? ప్రభు రక్తం చేత మనం ఏం చేశాడు? కొన్నాడు. ఎక్కడెక్కడ వారము ఒకే రక్త సంబంధికులు కాకపోయినప్పటికీ కూడా ఒకే ఆత్మ చేత మనం ఏం చేశాం? రక్షించబడి. ఇప్పుడు మనకి సంఘానికి ఉన్న బంధం అది. క్రీస్తుకి సంఘానికి ఉన్న బంధం అది. పరలోక పౌరుడిగా రాబోతున్నాడు మన సంఘం అనే వధువు అనే మాట అక్కడ ఉంది. అవునా? సంఖ్య అక్కడ పన్నెండు అధ్యాయం మొదటి వచ్చారు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు ఆ పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోనులు. ఇక్కడ మోషే ఎవరిని చేసుకున్నాడంట? కూషు దేశస్తున్నాడు. ఎవరు? ఒక నీగ్రామం చేసుకున్నాడు, అంజురాలను. అవునా? దీన్ని బట్టి ఎవరు వ్యతిరేకించారు? అహరోను. ఎందుకని కోపం వచ్చింది? దేవుడు చెప్పండి. దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? రండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6-7 వచనం. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతని నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖాలతో మాట్లాడుదును. స్వరూపమును నిదానించి చూచును కాబట్టి
ఏమి కూషి దేశస్తులు చేసుకున్నప్పుడు మోషే నన్ను అడగడా? దయచేసి సేవకుల పట్ల చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఏదైనా బలహీనత ఉంటే ఎవరు సరి చేయాలి? కూషి దేశస్తులు చేసుకున్నప్పుడు ఇంత మోషేతో ముఖాముఖి మాట్లాడితే అడుగుండడా? ప్రభా ఈ కూషి దేశాలు చేసుకోవాలి లేదని ఎవరు అడుగుంటాడు చెప్పండి? అవునా? మోషేతో ఎలా మాట్లాడుతా ఇల్లంతట్లో ఎవరంటారు అంటే అర్థం చెప్పండి. ఎప్పుడు వాద్యం ఆడలేదు ఆయన. నువ్వైతే నాకు ఎలా ఎందుకు చేశావు? అసలు ఎప్పుడు వాద్యమైనా చేయలేము. ఎందుకు మీరు సడిగారనే మాట ఎంత సీరియస్గా తీసుకున్నాడో కనబడుతుంది. ఇప్పుడు కూషి దేశస్త్రాలు ఎవరు కావాలి? అన్యురాలు. ఎవరు? ఇప్పుడు మోషే దేని గుర్తు అక్కడ? క్రీస్తు గుర్తు. అన్యులు కూడా సంఘంలో ఉండబోతున్నారనే సత్యం అక్కడ కనబడుతుంది. నువ్వు కూడా అన్యలోకానికి వచ్చి రక్షించబడి క్రీస్తు సంఘంలో అంగంగా సమకూర్చబడ్డావు. అంతర్లీనంగా ముందే చెప్తున్నాడు. ఇప్పుడు ఈ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం. ఎందుకు ఈ ఆహారం? లోకం కొరకైనా వెలుగు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు లోకంలో జీవిస్తున్నప్పుడు ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రతి పునరుత్థాన దినాన్న ఇది మీ కొరకే వినబడిన. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన? 2024 సంవత్సరాల క్రితం తను అప్పగించబడ్డాడు. ఎప్పుడు? ఇప్పుడు కూడా ధ్యానిస్తున్నాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఏం తీసుకున్నాడట? రొట్టె. రొట్టె దేని గుర్తు? క్రీస్తు శరీరానికి సాదృశ్యం. ఫస్ట్ రొట్టె తీసుకుని ఏం చేశాడు? కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఏం చేశాడు? గర్వలా ఏం చెప్పాడు చెప్పండి? కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. తండ్రి, కర్మేలు విశ్వాసుల నిమిత్తమై నేను శిలువ మీదకి వెళ్ళబోతున్నాను. వీళ్ళందరి నిమిత్తమై నేను శిక్ష భరించడానికి ఇది నాకు ఇచ్చిన ఆధిక్యతని శిలువ మీదకి వెళ్ళక ముందే థ్యాంక్స్ చెప్పి అప్పుడు విడిచాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? నీ వారం అంతా నీ అయోగ్య స్థితి తెలిసిన దేవుడు ఇవాళ కర్మేల సంఘంలో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి వాక్యానుసారమైన జీవితంలో తొలిగిపోతున్న ప్రతి సందర్భం తెలిసిన దేవుడు మన పైన దేవుడు తండ్రిగా ఉన్న ఆయన పరిశుద్ధాత్మను సిగ్గలోకి కుమారు యొక్క త్యాగాన్ని మన దగ్గర తీసుకొస్తున్నాడు. ఆయనే మన దగ్గరికి వస్తున్నాడు. ఇది మీ కొరకే వినబడినా కానీ విరి చేసింది ఎవరు చెప్పండి? మనం. ఎందుకు గొప్ప మాటది? ఎందుకు గుర్తు చేస్తున్నాడో ఒక్క విషయం 2 నిమిషాలు చూస్తాం. రండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయం మొదటి 6వ వచనం చదువు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము. చూడండి, మధ్యాకాశానికి వెళ్ళిన పౌలు కొరింథీ సంఘానికి మీకు ఈ సంగతి తెలియపరచాలి, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఓ కర్మేలు విశ్వాసులారా, ఈ సంగతి కూడా మీరు ధ్యానించబోతున్నారు. సంఘం నానా విధమైన జ్ఞానంతో పోషింపబడి మీరు యోగ్యమైన రీతిలో వాళ్ళలో పాల్గొంటున్నాం. ఏంటి ఆ సంగతి? చదవండి. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండేది, వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారము భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏలైనగా తమ వెంబడించిన ఆత్మ సంబంధ బండలను త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు ఎలా ఉన్నాయంట? వారు ఏం ఆశించారంటే వాళ్ళు చెడ్డవాటిని ఆశించారు. ఆ దృష్టాంతాలు మనకు ఎందుకు ఉన్నాయి? యుగాంతమున్న మనకు బుద్ధి కలుగుతుంటే 11వ వచనం రాయబడింది. అవునా? ఎవరు చెడ్డవాటిని ఆశించిందమ్మో? ఇశ్రాయేలు ప్రజలు. అంటే ఎవరు? దేవుని సంబంధులు. ఇప్పుడు సున్నతి అంటే ప్రభు రక్షించబడిన తర్వాత మనం కూడా దేవుని ఇశ్రాయేలుగా పిలవబడుతున్నాం. వాళ్ళు మేఘంలో సముద్రంలో కూడా నడిచిపోయారట. మేఘంలోనూ సముద్రంలో ఏం పొందారండి? అంటే మునిగినారా? అట్లా చెప్పండి. బాప్తిసం ఏం పొందో చెప్పండి. బాప్తిసం అంటే అర్థం చెప్పండి. ముంచుట, జ్ఞాన స్నానము అంటారు. ఏమంటారు? ఆ జ్ఞాన స్నానం అయింది అక్కడికి. ప్రభా ఎర్ర సముద్రం పాయలైనప్పుడు యేసు ప్రభువు శిలువ మీద వెళ్ళిన సాధిస్తే గుర్తుగా ఉంది. సరే, ఒకే పానం బండలో తాగారు కదా వాళ్ళు. ఒకే ఆహారం భుజించారుగా. ఏంటి? మన్నా కురిసింది. ఏం కురిసింది? మన్నా అంటే ఎంతమంది తెలుసు? మరణం తర్వాత వచ్చి జీవం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు పోషిస్తున్న కూడా అదే.
మరణం తర్వాత వచ్చే జీవం అది. తర్వాత ఒకే భుజం చేశారు, ఒకే పాన త్రాగారు, బాగుందా? అయితే అనేక మంది దేవునికి ఇష్టం లేకుండా ఇష్టలుగా ఉండలేకపోయారు, కూలిపోయారు. నీ పరిస్థితి అలాగే ఉందని చూడు. ఊళ్ళో ప్రైజ్ అలాట్, ఉదయకాలం వాక్యానుసారమైన రక్షణార్థమైన మారు మనసును కలిగిన నువ్వు బైబిల్ ఓపెన్ చేయకుండా, ప్రార్థన చేయకుండా, సోషల్ మీడియా ఓపెన్ చేస్తున్నావు అంటే నువ్వు చెడ్డవాటిని ఆశించినట్టే. దావీదు వేళకాని వేళ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? మిద్ది మీదకి వెళ్ళాడు, అవునా? కుటుంబ ప్రార్థనలో కూర్చోవలసిన నువ్వు దావీదు కంటిదారు ఏం చేశాడు చెప్పండి? ఊరికనే రాయబడ్డా. దావీదు ఎవరు? అనేక పరిస్థితులుగా ఉండి అభిషేకించబడే రాజు దగ్గరికి శత్రువు వచ్చినప్పుడు దావీదు ఎలా పడిపోయాడు, యుగాంతమంది నువ్వు సరి చేసుకోవడానికి రాయబడ్డాయి. నేనైతే ప్రభా ఆ సాక్ష్యం రాయొద్దంటాను నేను. కానీ దావీదు ఏమంటున్నాడు? నా హృదయాలు. అందుకే దావీదుకి క్రమశిక్షణతో కూడా క్షమాపణ ఉందని గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు కనుక బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే నీ ముందుకు ఎంత ముందుగానే వస్తాడు ఆయన. ఒక్కోసారి అవసరమైతే మౌనం కూడా అవుతాడు. ఇది చాలా మంది సత్యం తెలియదు, గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరికే రాయబడు. అసలు మనకు దేవునికి ఇష్టంగా ఎందుకు లేకపోతున్నాం? ఏదో ప్రభు గుర్తు పెడుతున్నాం. ఏం చేస్తున్నాం? రండి, మొదటి కొరింథీ 10వ అధ్యాయం 21-22 వచ్చారు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలో ప్రభునకు రోషము పుట్టించదమా? ఇంట్లో ఉంటే మాత్రం ఆయన కంటే బలవంతుడు. ఏంటమ్మా మన టాలెంట్స్ ఎలా ఉంటాయంటే దేవునితో కూడా యుద్ధం చేస్తాం. ఏం చేస్తాం? ఓడిపోయేది ఎవరు చెప్పండి? ప్రభుకి రోషం పుట్టిస్తావా? ఇప్పుడు చెప్పండి, దెయ్యముల బల్ల అంటే అర్థం చెప్పండి. దెయ్యముల బల్ల అంటే అర్థం ఏంటి? భక్సింగ్ గారు 1960లో ప్రసంగం చేశారు. 31st నైట్. నేను ఆశ్చర్యపోయాను దినాలు అది విన్నప్పుడు విన్నాను. ఇప్పుడు చూడండి, ఆయన 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. సహజంగా మన ఆ దినాల్లో భోజనం చేసిన తర్వాత బిస్తర్లు ఏం చేస్తారు చెప్పండి? బయట పడేస్తారు. ఏం పడేస్తారు? ఆ బిస్తర్ మీద ఎంగిలి బతుకులు ఉంటాయి చెప్పండి. దానికోసం అడుక్కునే వాళ్ళు ఎగబడేవారు. దాన్ని ఏమన్నాడంటే వెర్రి ఆకలి అన్నాడు ఆయన. ఏ ఆకలి? ఆ బిస్తర్లు పాడేసిన వెంటనే దాని మీద పడిపోయేవారు అన్నమాట. ఈ వెర్రి ఆకలి ఎంత తిన్నా కూడా తీరదన్నాడు. ఇప్పుడు దెయ్యముల బల్ల అంటే అర్థం ఏంటి? ఈ 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు చాలా మంది సినీ మ్యాగజైన్ చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? ఈ లోకం చెడిపోయిందని రాశాడు. ట్రైన్లో ప్రయాణం అవుతుంటే రేడియోలో సినిమా పాటలు వినేవారంట. అది దెయ్యముల బల్ల అంటారు. ఏమి రోషం పుట్టిస్తావా? ఏమి ఇక్కడ ఒక బాధ కూడా భరించలేని నువ్వు రేపు నరకాన్ని భయంకరంగా భరించాలి. దేవుడు కనుక గొప్పవాడు నువ్వు రోషం పుట్టిస్తావా అంటున్నాడు. నిజంగా ప్రభు దుఃఖపెట్టేది ఎవరు చెప్పండి? అంజనా మనం హెబ్రోను విశ్వాసానికి సమస్తం తెలిసి కూడా చచ్చిపోతున్నారు. దాంట్లో చూసుకో, గత సంవత్సరం అంతా కూడా చెడ్డవాటిని ఆశించేవేమో, దేవునికి రోషం పుట్టించేవేమో, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అంటున్నాడు. కర్మేల సంఘంలో నీకు దేవునికి ఉన్న సంబంధం రక్త సంబంధం కన్నా ఎక్కువ సంబంధం ఉంటున్నాడు. వాక్యానుసారమైన జీవితం, ప్రభు రక్తం చేత కడిగిన జీవితం ద్వారా జీవించాలి ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా ఎంగిలి మెతుకులకు ఆశపడకూడదని, నీ వెర్రాకల నుంచి బయటికి రావాలని పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని బిడ్డలంగా మన స్థితి ఎవరికి తెలిసి చెప్పండి? ఎవరికి తెలుసు? నువ్వు నిత్యత్వాన్ని పోగొట్టుకుని ఏదో సమస్తం ఆయన ఆయాసకరమైన మార్గం మన ఉంది. కీర్తనకారుడు అన్నాడు, దేవా నన్ను పరీక్షించి నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందులో చూడు. నిత్య మార్గం నన్ను ఏం చెప్పాడు? ఆ నిత్య మార్గం నేనే మార్గం, నేనే సత్యం. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్త గమనించాడు. ఇంకా దేవునికి రోషం పుట్టించే విషయం జీవితంలో నువ్వు చూసుకో. ఒకవేళ ప్రభు ఏర్పాట్లో నువ్వు చెడ్డవాటిని ఇంకా ఆశిస్తున్నావేమో. చాలా మందికి పాపం పట్ల గొప్పమైన ప్రేమ ఉంది. పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసాను, చాలా భయంకర గుర్తుపెట్టుకోండి. నేను ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తున్నా. ఏం చేస్తున్నా? అది ఏసీ బస్ అని చెప్పి ఏం చేసాను చెప్పండి? టీషర్ట్ వేసుకున్నాను, పైన ఏం చేసాను చెప్పండి? షర్ట్ వేసుకుంటే నా పక్కన పెద్ద సేవకుడు కూర్చున్నాడు. ఎప్పుడు సేవకుడు అనుకుంటాను, ఎందుకంటే బ్యాగ్ ఉంది. ఏం బ్యాగ్ ఉంది చెప్పండి? సరే 78 years పైన ఉంటాయి. సరే కొడుకున్నాం,
ఆయన ఏం చేశాడంటే క్యాండీ క్రష్ ఆడుతున్నాడు. ఎక్కడ సరే 3 గంటల కల్లా నేను రగ్గు తీస్తే ఇంకా ఆడుతున్నాడు. ఏం చేయాలని చెప్పి నేనేం చేశానంటే నా బ్యాగ్లో భక్సింగ్ గారు బుక్ ఉంటుంది, బైబిల్ తీస్తే క్రైస్తవులు అనుకుంటాడని చెప్పి బ్యాగ్ తీసి భక్సింగ్ గారు బుక్ తీసి మొబైల్ కాకితే చదువుతాను. బ్రదర్ మీరు ఎప్పుడు అన్నాడు. అవును బ్రదర్ అన్నా. నన్ను క్షమించి బ్రదర్ నాకు ఈ బలహీనత అన్నాడు. నేను చెప్పా నాకు కూడా మా పిల్లలు మొబైల్ ఫోన్ ఇచ్చారు అండి, ఇందులో మా బాబు గారి అబ్బాయి వచ్చేవాడంటే మావయ్య గారు మీరు బస్సులో పరిచయకి వెళ్ళినప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ నాకు కూడా క్యాండీ క్రష్ చేసేవాడు. ఏం చేయడమా చేస్తే నేను ఒకరోజు 1 గంట ఆడాను. నేను ఏం చేశాను చెప్పండి, నా ప్రార్థనా సమయంతో దొంగిలించేస్తే నాకు అర్థమైంది, తీసేసాను నేను. ఆయనకు మాట చెప్పాను. ఏ మాట చెప్పాను, నా కోసం మీరు ఏం చేయాలి, ప్రార్థన చేయమని. సరే అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక చోట పరిచయకి వెళ్తే 2 డేస్ నేను పరిచయం చేయాలి. 3వ రోజు ఎవరు వస్తుందో నాకు తెలియదు. నేను ఉదయకాలం బస్కి వెళ్ళిపోతా. ఆ 2వ రోజు పరిచయం ఎవరు గృహం దర్శించి నేను రూమ్కి వచ్చేటప్పటికి ఈయన రూమ్కి వచ్చున్నాడు. ఎందుకంటే మన్నాడు ఎవరు చెప్పాడు, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, ఇంకా బలహీన పోలేదు అన్నాడు. ఎవరు చెప్పండి, మీకు అర్థమైందా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సమయాన్ని దొంగిలించే విషయం. నాకు తెలిసిన గొప్ప ఆయన చాలా బాగా పవిత్రంగా పరిచయం చేసేవాడు. ఓ రోజు 3 గంటలకి నాకు మెసేజ్ వచ్చింది వాట్సాప్. ఏంటని చూస్తే డ్యాన్స్ ప్రోగ్రామ్ పంపించాడు ఆయన. ఏంటి ఈ సేవకుడు 3 గంటలకు నాకు ఈ మెసేజ్ పంపించాడు. ఫోన్ చేస్తే సేవకులు వచ్చి విశ్వాసులు ఈ సోషల్ మీడియా ఫోన్ కొనిచ్చిన తర్వాత అన్న పరిస్థితి అలా అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఎంత షో మొబైల్ అనేది ఎవరికి ఆటంకం గుర్తుపెట్టుకోండి. నువ్వు నిత్యత్వం గురించి మాట్లాడలేదు, దేవుని ఎంత దుఃఖపరుస్తావు. చాలా మంది చూస్తున్నాను, ఎలాంటి దృశ్యాలు చూస్తామంటే చచ్చిపోతాం మనుషులు. అసలు నరకలు కాల్చినా కూడా మన శిక్షణ సరిపోయాను. ఏ ప్రభు కూడా రోషం పుట్టిస్తావా ఏమి? ఎన్ని రోజులు చచ్చే వరకు మారం గుర్తుపెట్టుకో. నరకానికి దూకేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాము. అందుకే మన మృతమైన స్థానం ఇప్పుడు సజీవు లెక్కలు కావాలి. ఇంకా గిల్కాలను చూడలేదు, మీరు వెళ్తే ఇంకా అర్థమైంది. ఇంకా గత సంవత్సరం చెడ్డవాటిని ఆశించడం, ప్రభు నేను ఇక్కడ దుఃఖపెట్టే సందర్భం ఉంది, నీ వల్ల కాదు ప్రభు. నేను యేసు తాను అప్పగింపబడిన మన నిమిత్తమై ఈ విరబడిన శరీరాన్ని నువ్వేం చేయాలి ప్రభా, గత సంవత్సరం అంతా అక్కడ నీకు రోషం పుట్టించే విషయాలు నా జీవితంలో ఉన్నాయి. నేను ఇంకా చెడ్డవాటిని ఆశించాను. దయచేసి నాకు సోషల్ మీడియా అనే బలహీనతుంది, కోపం అనే బలహీనతుంది, ఇంకా ఏ బలహీనతుందో ఫస్ట్ దాన్ని ఒప్పుకో. మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి మనం ఏం చేస్తే చెప్పండి, పవిత్రంగా చేస్తాడు. ఫస్ట్ ఒప్పుకో. తర్వాత ప్రభు నాకు ఈ బలహీనతుంది, ఇది నా వల్ల కాదు, తీసేయమని ఆయన మీదే తీసేస్తాను. ఇది క్రైస్తవుల చేతకాని విషయం. అదే ఎప్పుడు నేను నేను అంటూ పడిపోతున్నాను. ఉదయకాలం లేవగానే ఫస్ట్ మోకరించి నీకు ఏ బలహీనత ప్రభు కాబట్టి దయచేసి అందుబాటులో ఉండే పాత్రగా ఉంది. ఇంకా వీళ్ళు ప్రభుని కలిగి ఉండి కూడా ఇంతగా పోషింపబడి కూడా కరిమేలు సంఘానికి వచ్చి నువ్వు జీవం పోషింపబడుతూ అన్ని పరిచయాలు పాలుపొప్పులు పొందుతూ కూడా ఇంక చెడ్డవాటిని ఆశిస్తున్నావేమో. లోకానికి వెలుగుగా ఉండవలసిన నువ్వు చీకట్లో నడుస్తున్నావేమో. పాపం పట్ల గొప్పమైన ప్రేమ ఉందేమో. ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడా క్షమాపణ ఉంది. క్రైస్తవులు గుర్తుపెట్టుకోండి, వీళ్ళ మీద వీళ్ళకి విజయం ఉండదు, పరిస్థితుల మీద విజయం ఉండదు, మనుషుల మీద అసలు విజయమే ఉండదు. సాతాను ఎదుట ఆ అధికారాన్ని, దేవుని ఎదుట మన జీవితం ఎలా ఉండాలి, సాతాను ఎదుట ఆ విజయాన్ని ఎలా ఆస్వాదించాలో కూడా తెలియదు. 5 దేవుని ఎదుట మనసాక్షిలో జీవిత విషయంలో కూడా కోల్పోతున్నాం. ఈ 5 విషయాలను చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఏలియాకి అంత ట్రైనింగ్ ఇచ్చినాడు. నీ సొంత విషయాలను జొప్పించమని చెప్పలా. మోసే కరపట్టుకోమంటే నీ కరపట్టుకోమని చెప్పట్లా. ఆత్మ ద్వారా శరీరాన్ని ఏం చేయాలి, జయించాలి. శరీర సంబంధ విషయాలు దావీదు దగ్గరికి వచ్చినవాడు నీ దగ్గరికి వస్తాడు, ఏదైనా తోటకు వచ్చినవాడు నీ దగ్గరికి వస్తాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినవాడు నీ దగ్గరికి వస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నప్పుడు ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు అదే ప్రత్యక్ష గుడారం ఇవాళ నీ అంతరంగంలో వాసం చేస్తున్నప్పటికీ కూడా అందులో అనేక మంది దేవునికి ఇష్టం లేకుండా పోయినారు. చాలా మంది ఎప్పుడైనా చూస్తున్నాం మనం. ఎండింగ్ చాలా భయంకరంగా గుర్తుపెట్టుకోండి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి వాక్య రిఫరెన్స్ ఏ ఉండాలి. ఏమన్నా చెప్పండి, మీరు ఎవరు చెప్పినా కూడా పరీక్షించుకోండి, వాక్యం ఉందా లేదా. నువ్వు తొలగిపోయి దేవుడు మాత్రం నువ్వు చాలా మంది ఏమంటారంటే ఆయన పరిశుద్ధతలు ఎప్పుడు కాంప్రమైజ్ కానీ. రొట్టె ఎందుకు మాదిరిగా ఉండదు చెప్పండి, చేదుగా ఉండాలిగా. ఎందుకు తీపిగా ఉంది రొట్టె, స్వీట్గా ఎందుకు ఉంటుంది. శిలువ మీదకి వెళ్ళినప్పుడు అంత సంతోషంగా వెళ్ళినట్టు కరిమేలు విశ్వాసం నిమిత్తం నేను అర్పించబడుతున్నాను. ఆ తీపి కూడా చేదైపోయింది. మనం ఏమైపోయింది, రైట్. ఇది ఆలయమా కాదా? ఏంటమ్మా అక్కడ పూజ వస్తే ఏం చేస్తా చెప్పండి.
బూజు వస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏం వాడతారమ్మా? కింద దుమ్ము వస్తే ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మొదలుకొని 3:10 ఇది ఆలయంగా మారిందా లేదా? ఇప్పుడు మనస్సాక్షి మీద బూజు అంటే అర్థం ఏంటి? ఏ సోషల్ మీడియా గంట కలిపి కూర్చున్నాం అనుకోండి, ఆలయంలోకి ఏమొచ్చింది? బూజు వచ్చింది. ఏ అత్తగారిని ద్వేషించామనుకో, ఆలయంలోకి ఏమొచ్చింది? దుమ్ము వచ్చింది. ఇప్పుడు బూజు కర్ర జాడి ఏంటి? లేఖనం ఏంటిది? ఇది దొరికితే పోదుగా, క్షమాపణ అడిగితే రక్తం చేత ఏమవుతుంది చెప్పండి? కాడకి పడుతాం. ఇది ఇప్పుడు దగ్గరికి వచ్చి నీ బూజు అంతా అని తెలుసు. కొంతమంది ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇలా అంట కసిపా ఏం చెప్పాలా? రొట్టి విరిచి, ప్రభు ఇది నా కొరకే విరపడ్డావు, ఇదిగో ఇక్కడ గడుపుతున్నాను, నీకు రోషం గుర్తించే విషయాలు ఉన్నాయి, ఇంకా చెడ్డవాటిని ఆశిస్తున్నాను, నన్ను క్షమించు, నాకు ఈ బలహీనతను తీసిమన్నాడు. అప్పుడు తీసుకో. అవునా? ఈ వాక్యం వెలుగు ప్రకాశింపజేసిన తర్వాత ప్రభువా నన్ను క్షమించమంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఫస్ట్ మనం క్షమిస్తాడు. ఆయన సమస్త దుర్నీతిని ఏం చేస్తాడు? అందుకే మీ పితరులు మన్నా తిని కూడా చనిపోయారు. ఇది మన్నా తిన్నట్టు కాదన్నాడు. వారికన్నా శ్రేష్టంగా వాళ్ళు మన్నాను పూజిస్తే సాక్షాత్ క్రీస్తుని పూజిస్తున్నారు. అడగండి, ఇంకెక్కడ దోషం గుర్తిస్తున్నావేమో, ఇంకెక్కడ బలహీనతలు ఉన్నాయేమో, ఇంకా ఎంగిలి మిత్రుల కోసం ఆశపడుతున్నావేమో, ఇష్టమన్నాడు. క్షమాపణ ఆయన క్షమించే ఈ ఆలయం ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. ప్రభు మన చోట ఏం చేయాలి? సంచరించాలి. దావీదు అన్నాడు, రక్షణానందాన్ని మరలా పుట్టించుకోండి. ఇప్పుడు నా కొడుకు క్షమించమంటే క్షమిస్తానా లేదా? మన కన్న తండ్రి మనం క్షమిస్తాడు కదా. లోకంలో అనేక మంది మనకన్నా గొప్పవాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రభు మనకి ఇచ్చేవాడు. అందుకే క్షమాపణ పొంది ప్రభు చోటించి పరలోకం చెడ్డవాటిని ఆశించకూడదని పరలోకం నుండి జీవహారం కలిగిన భుజిస్తూ ప్రభువును ఘనపరిచే వరంగా, ప్రభు చోటిచ్చే వరంగా నిరంతరం ప్రభు ఏ ఇశ్రాయేలు ప్రజలకు దేవుని బిడ్డలుగా ఉండి దేవుని రోషం పుట్టించారు అలాంటి వాటిలో మనం ఉండకూడదని, దెయ్యపు బలలో పాలుకుంపులు పొందకూడదని, ప్రభు బలలో పాలుకుంపులు పొంది ఆ దెయ్య బలకులు లేకుండా ముందుగానే జీవంతో నింపబడి వాటిని విసర్జించే స్థాయిలో ఉండాలని ప్రభే మన దగ్గరికి వచ్చింది. మీ కొరకు వినబడిన ఫస్ట్ ఒప్పుకోండి. ఎంత ఘోర పాపనైనా క్షమించగలడానికి సిద్ధాస్తుంది. కొంతమంది ఒప్పుకోరు. ఫస్ట్ ఒప్పుకో. నీ బలహీనతలను ఎవరి మీద వేయాలి? ఇది యోగ్యమైన రీతిలో బలలో పాల్గొని ఉండండి. అయోగ్యంగా అంటే క్షమాపణ అడగకపోవడం. ఇది నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన నువ్వు ఎక్కడికి వెళ్ళినా కంటికి స్పష్టంగా కనపడుతుంది. పెట్టుకో. నువ్వు మనుషులు మోసపోవచ్చు, దేవుడి అన్ని కనపడుతున్నాయి. కనపడినప్పుడు కూడా మనం ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఏదో బయలు స్టడీకి, మా అబ్బాయి పాపలో పడ్డాడు అనుకోండి, నేను చూశాను అనుకోండి, నేను చూసినట్టు వాడికి లేదు. ఇంటికి వచ్చిన తర్వాత నాతో పాటు కూర్చుని డాడీ అది వేసుకో, ఇది తిను అని ఆమె ప్రేమ చూపిస్తే నాకేమనిపిస్తుంది చెప్పండి? ఒక గంట క్రితం పాపంలో పడిన ప్రేమిస్తే నాకేమనిపిస్తుందమ్మా? మండిపోతూ ఉంటుంది. ఏమడమ్మా? అలా కాకుండా డాడీ నేను పలు చోటకి వెళ్ళాను, అయ్యో తప్పిపోయాను, ఫస్ట్ నన్ను క్షమించమంటే నేను వెళ్ళిపోయాను. ఏమైపోతుంది? దేవునికి మనకున్న సంబంధం అంటే అర్థమైంది. ఒక సోషల్ మీడియాలో కంటిన్యూగా వెళుతున్నప్పుడు దేవునితో సహవాసం పోతుంది. ఏమవుతుంది? రక్త సంబంధం పోదు. దేవునికి ఉన్న మనకి సంబంధం పోదు. ఏం పోతుంది చెప్పండి? సహవాసం మాత్రం పోతుంది. ఆ సహవాసాన్ని సమకూర్చుకునే విషయంలో కుమారుడు తండ్రి పక్షంగా మనం వేడుకుంటున్నాడు. అంతే. ఆ క్షమాపణను తొలిగిపోకుండా నీ బలహీనతలు చాలంత దేవుడిగా ఉన్నాడు. ఎలాగా? మనం బలహీనలేమో కానీ మనలో ఉన్న క్రీస్తు బలహీనుడు కాదు. ఫస్ట్ ప్రభుకి పరిస్థితి ఇతర పట్ల కూడా ప్రార్థించలేకపోతున్నాము. ఆ బలహీనత తీసేమన్నాడు. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇలాంటి చోట్ల బలహీనతుంది. సహజంగా అన్యులు కలిసినప్పుడు అన్యులు మాట్లాడే విధంగా మాట్లాడిస్తున్నాను. నాలో ఇంకా వ్యర్థమైన మాటలు వస్తున్నాయి. నీకు దుఃఖపెట్టే స్థానం నా జీవితంలో ఉంది. తీసేమని ఫస్ట్. ఈ బలహీనత నుంచి సమకూర్చబడాలంటే ఈ బలహీనత ఎవరి మీద ఏం చేయగలం? ప్రభు నందు నిలుచుంది చాలు. ఈ జీవాహారాన్ని పొందుకున్నందుకు లోకంలో అనేక మందికి ఎలా ఉండాలి? కరమైన విశ్వాసం అంటున్నారు. ఒక ప్రత్యేక జీవితంలో మనం ఇప్పుడు కూడా తొలగి మోకరించాం.